అంతేగా అంతేగా. నీకు రమ్యముగా చూపిస్తాను. అమ్మ కాల్ చేస్తున్నారు. అమ్మ కాల్ చేస్తున్నట్టుంది. హలో అమ్మా, ఓకే అమ్మా. అమ్మ తొందరగా రామంటుంది ఇంటికి. సరేరా, ఓకేరా. హాయ్ శివ. హాయ్ మణి. మణి బాగున్నావా? బాగున్నారా? ఏంట్రా నిన్న అసలు కనిపెట్టలే, ఎక్కడికి పోయింది? పోయిందిరా. ఏంట్రా ఇప్పుడు ఏమడిగా నిన్ను? అలా కొత్త పెళ్లి కూతురులో మెలికలు దొరికి సిగ్గుపడుతున్నావు. అవునరా, నేను పెళ్లి కొడుకు కావడానికి నేను రెడీగా ఉన్నాను రా. పెళ్లి చూపులకు పోయింది. సర్లే కానీ ముందు తనకి నువ్వు నచ్చావంటనా? అమ్మాయికి నేను బాగా పిచ్చాగా నచ్చేసానంటరా. నాకు పెళ్లి చూపులు. నాకు పెళ్లి చూపులు. ఆపురా, ఏంటి ఈ పిల్ల గంతులు? రే, నేను పెళ్లి చేసుకుంటాను కదరా నీ కుళ్ళు. రే, పిల్లాన్ని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదురా, ఒకసారి ఆలోచించుకో. రే, పిల్లాన్ని ఎలా కంట్రోల్ చేయడం నాకు మస్తు తెలుసురా. ఆలోచించి బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు. లేదురా, ఒకసారి ఆలోచించుకో. అప్పట్లో అక్కినేని నాగార్జున సార్ గారే మామా. ఒక్కసారి ఆలోచించుకోరా. రే మామా, ఒక్కసారి ఫోటో చూసి పెళ్లి కూతురు ఎలా ఉంది చెప్పురా. వీడికి కూడా పెళ్లి అయిపోతుంది, మరి ఇంత మంచి ఫిగరా? ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి వీడి పెళ్లి. రే, ఏమైందిరా? నాకు తెలుసురా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, అందుకేరా నేను పెళ్లి చూపులకు తీసుకెళ్ళలేదు. రే, తనకి 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా. దాంట్లో తప్పేముందిరా? నీకు లేరా నాకు లేరా ఫ్రెండ్స్? బేబీ సినిమా చూడలేదారా? అందులో ఒక్కడు బెస్ట్ ఫ్రెండ్ ఉంటేనే అలా చేశాడు. ఇక్కడ 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా. లవర్ ఉన్నా నో ప్రాబ్లం, ఎందుకంటే అది నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని అందరితో చెప్పుకుంటూ బాధపడుతూ పిచ్చోళ్ళ వీధుల వెంట రోడ్ల వెంట తిరుగుతాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అలా కాదు కదరా, మన వెనుక ఉండి మనల్ని మంట గుడిపించే టైప్ రా. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలుసురా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. సినిమాలో కూడా వాడు ఫ్రెండ్ అనే చెప్తాడురా. ఆమెనే మన ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఏమోలే శివ, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఆ పై నీ ఇష్టం, నువ్వు బాధపడకూడదని చెప్తున్నా. యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకేరా శివ, బాయ్. బాగున్నా చెప్తాను, బాయ్. మనీ మండుతున్నట్టుంది.